శ్రీశైలం నాగార్జున సాగర్ ప్రాజెక్టులను నేషనల్ డ్యామ్ సేఫ్టీ అథారిటీ నిపుణుల బృందం సందర్శించనుంది. ఇవాల్టి నుంచి 8 వరకు శ్రీశైలం డ్యాం, 13 నుంచి 15 తేదీలో నాగార్జున సాగర్ను ఎన్డీఎస్ఏ టీం పరిశీలించనుంది. ఎన్డీఎస్ఏ మెంబర్ వివేక్ త్రిపాఠి నేతృత్వంలోని టీంలో నేషనల్ డ్యామ్ సేఫ్టీ అథారిటీ డిప్యూటీ డైరెక్టర్ అమిత్ మిట్టల్, సిడబ్ల్యూసీ, కేఆర్ఎంబీ సహా తెలంగాణ, ఏపీ నుంచి నామినేటెడ్ అయిన అధికారులు పాల్గొననున్నారు. 3 రోజుల పాటు శ్రీశైలం ప్రాజెక్టును పరిశీలన తర్వాత లోపాలపై కేంద్ర జలశక్తి శాఖకు నివేదిక ఇవ్వనుంది నిపుణుల బృందం. అటు 2009లో శ్రీశైలం ప్రాజెక్టుకు భారీ వరదలతో స్పిల్వే దిగువన భారీ గుంత ఏర్పడింది. తర్వాత వచ్చిన ఫ్లడ్తో గుంతల తీవ్రత పెరిగింది. కేఆర్ఎంబీ సభ్యుడు రవికుమార్ పిల్లై నేతృత్వంలోనే ఎక్స్పర్ట్స్ టీము గతంలోనే శ్రీశైలం డ్యాంను పరిశీలించి ఫ్లంజ్ పూల్ను పూడ్చేయడంతో పాటు రిపేర్లు చేపట్టాలని రిపోర్ట్ ఇచ్చింది. భారీ గుంతలు పూడ్చకుంటే డ్యాంకే ప్రమాదమని కమిటీ హెచ్చరించింది. రవికుమార్ పిల్లై కమిటీ రిపోర్టును పరిగణలోకి తీసుకుని ఎన్డీఎస్ఏ టీం శ్రీశైలం భద్రతకు సంబంధించి అన్ని అంశాలపై కేంద్రానికి నివేదిక ఇవ్వనుంది. అటు రాకేష్ కశ్యప్ నేతృత్వంలోని మరో టీం ఈ నెల 13 నుంచి 15 వరకు నాగార్జున సాగర్ ప్రాజెక్టును పరిశీలించనుంది. దెబ్బతిన్న సాగర్ స్పిల్కు కొనసాగుతున్న రిపేర్లను పరిశీలించనున్నారు టీం మెంబర్స్. స్పిల్వే ఓగిలో కాంక్రీట్ పనులు, సీపేచి గుంతలకు మరమ్మతులు, కుడికాల్వ హెడ్ రెగ్యులేటర్ గేట్లకు రిపేర్లను పరిగణలోకి తీసుకున్నారు. అటు రిజర్వాయర్కు సంబంధించిన అన్ని భద్రతా అంశాలను పరిశీలించాకే కేంద్ర జలశక్తి శాఖకు నివేదిక అందించనుంది ఎన్డీఎస్ఏ టీం.